9 ఇయర్స్ మీ బిజినెస్‌లో ఆ! అంటే మీరు పడిన వ్యాపార విషయంలో మీరు పడిన స్ట్రగుల్స్ ఏంటి? చాలా ఉంటాయి మేడం. నేను ఇక్కడి దాకా వచ్చానంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒత్తులొస్తాయి మేడం. అందరూ మంచిగా చేయరు. అడ్జస్ట్ అవుతా ఉండాలి. 10 కేజీలు మనకు యాక్సెప్ట్ చేస్తామని చెప్తాం ట్రైల్‌కి. కస్టమర్ దగ్గర. ఒక 10 కేజీలంటే 7,200 నాయి కాదు అనుకోవాలి. ఒక కస్టమర్ దగ్గర నుంచే. అలాంటిది మనకు 5,000 మంది ఉంటారు. ఆళ్ళందరి దగ్గర నుంచి ఒక 10,000 మనయి కాదనుకోవాలి. ఆ! కొంతమంది ఆర్గ్యూకి దిగుతారు. నా దగ్గర దిగరులే గానీ పాపం ఇక్కడ ఇన్‌చార్జెస్ ఉంటారు చూసారా? వాళ్ళతో ఇక్కడ తీసుకోండి. ఒకసారైతే యాక్సెప్ట్ చేస్తా. కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తా. రెండోసారి, మూడోసారి అంటే యాక్సెప్ట్ చెయ్యం మేము. కొన్ని వీక్స్ కలర్ వీక్స్ వస్తాయి. లాస్ట్ టైం మేడం కలర్ విక్స్ ఒక లారీ సరుకు నేను వేరే వాళ్ళకి పంపించా. అవి మొత్తం రిటర్న్ వచ్చాయి. అది 12 లాక్స్ సరుకు. లాస్. కలర్ విక్స్ అనేది విక్స్ మీద కలర్ రావద్దు. నెక్స్ట్ ఇంకోటంటే మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒత్తులొస్తాయి మేడం. అవేంటంటే చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తాం. వైభవ్ గానీ, అనురాగ్ గానీ, శ్రీశైలం గానీ, గంగోత్రి గానీ ఇవి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అవంతా ప్యాకింగ్ మనమే చేస్తాం. ఆ ప్యాకింగ్ చేసి మనం మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం. అది. ఇదేంటంటే అదంతా రొటేషన్ టైప్ ఉంటది మేడం. నెక్స్ట్ అది గాక మాకొక వ్యాన్ ఉంటది. రిటైల్ వ్యాన్. మార్నింగే ఎళ్ళిపోతది అది. అది షాప్‌కెళ్తది. అది షాప్ చేసుకొనొస్తది. దాని మార్కెటింగ్ అది జేసుకొనొస్తది ఈవినింగ్ కల్లా. అది. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. రొటేషన్ ఏది ఆగిపోయినా బిజినెస్ ఆగిపోతది. అది. చాలా సిన్సియర్‌గా ఉండాలి. కేర్‌గా ఉండాలి మెయిన్. ఒత్తులు ఎలా ఉన్నాయి? ఏంటి? తడిగా ఉన్నాయా? లేదా? తడిగా ఉంటే ఏం జేయాలి? కలర్ విక్స్ వచ్చాయా? లేదా? ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉండాలి డైలీ.